వామ్మో వామ్మో ఏం పబ్లిక్ ఒగొగలైతే అర్ధమరాత్రి 2-3 గంటలకు లేచి బయలుదేరిరట సలికి బస్సులెక్కి కార్లు కట్టుకొని అడ్రస్ దేవులాడుకుంటా ప్రజాభవన్ కాడికి వస్తే అప్పటికే అంత పొడుగు లైను. ఈ కాంచి శుక్రవారం మంగళవారం 2 రోజులే దరఖాస్తులు తీసుకుంటామనే వరకు ఇలా బగ్గొచ్చిరన్నట్టు. ఏ ఊరికెళ్ళి ఎవరొచ్చిండ్రు వాళ్ళ తిప్పలేందో అరుసుకొస్తా అని మా చంద్రబాబు పోయింది చూద్దాని మరి ఏం చెప్తారో. పొద్దుగల నీకు చల్లగా సాలి పెడుతున్నది. ఏం కష్టం వచ్చిందని వచ్చినావు మరి ఇందాక? లేదు, మాకు 25-30 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు కదా చెల్లి, అప్పుడు ఏం చేసినావు? పెళ్ళైనప్పటి నుంచి తిరుగుతున్నా. ఎందుకు వచ్చినావమ్మా? అందరికి నమస్కారం. నా కొడుకు సీఎం సార్ రేవంత్ రెడ్డి మీద పాట పడింది. నా కొడుకు కళ్ళు కనబడే వికాస్. అయితే మేడము మేము ఇక్కడ సార్ మాకు సీఎం అయినాక మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే హెల్ప్ చేస్తా అని చెప్పిండు. సార్ పిలిస్తేనే వచ్చినామమ్మ. మాది నిజామాబాదు. అయితే ఇన్ని రోజులు మేము 4 సార్లు వచ్చినాం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మా గేట్ నుంచే నూకేసిండ్రు. రాత్రి నుంచి జర్నీ చేసి వచ్చినాము. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఆసిఫాబాద్ కొమరంభీం డిస్ట్రిక్ట్ వచ్చినాము. మేము అవుట్ సోర్సింగ్ లో మేము హెల్త్ డిపార్ట్మెంట్ లో మేము కోవిడ్ బారిన పడినా కూడా మా ఉద్యోగాలు పోయిన ప్రభుత్వం తీసేసింది. మేము 12 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నాం ఇక్కడ. అలా పాత ఇళ్ళని కూలిపోయినాయి, కట్టుకోమన్నారు. మళ్ళీ ఇప్పుడు ఫైన్ వేస్తున్నారు. ఆ పాత గవర్నమెంట్ ఓడగొట్టాలంటే ఓడగొట్టాం. మేము చాలా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా. మేము మైబాద్ నుంచి వచ్చినాం మేడం. అయితే ఏమైందంటే జియో 46 అని కొత్తగా కానిస్టేబుల్ అభ్యర్థులను పెట్టి మాకు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు ఇచ్చాడు, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు ఇవ్వలేదు. ఏడికెంచి వచ్చినావన్నా? చింతలో సీఎలేమ్మా. చింతల బస్తికెంచి చింతల పింఛన్ రాలే 3 ఏళ్ళు అవుతుంది. ఆడ కలెక్టరేట్లకి ఇట్లా ప్రజావాణి నడిచింది కదా, ఆడికి పోకపోతే ఎప్పుడు నువ్వు పోయే రోజు పోతే వారానికి ఒకసారి పోస్తామ్మా. పట్టుకోలేరు. ఏడికెంచి వచ్చినావన్నా? దుప్పటికి పట్టి వేసుకొని వచ్చినావు. ఎన్ని గంటలకు వచ్చి నిలబడ్డావు? 3 గంటలకు వచ్చిన అమ్మాయి. ఏడికెంచి వచ్చినావు? ఖమ్మం నుంచి వచ్చిన. నా భూమి నాకానే ఉంది, నేనే చేసుకుంటున్నా కానీ నాకు పట్టాలేదు. తెలంగాణ వయోజన విద్యలో సాక్షర భారత్ అని మేము 18,000 మంది ఉన్నాం. 10 ఏళ్ళు గవర్నమెంట్ లో సర్వీస్ చేసినాక మా ఉద్యోగాలు ప్రభుత్వం తొలగించింది. సైనికులుగా పనిచేసిన మా రేవంత్ అన్న కంపల్సరీ రావాలా, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుక్షణం పోరాడినాం. 2008 డిఎస్ వాళ్ళు పాపం బిడ్డలు అందరు చాలా బాధపడుతున్నారు. తమ్ముళ్ళు బోరింగ్ మెకానిక్ నీళ్లు లేనప్పుడు ప్రజలకు ఎంతో మంది నీళ్లు తాగిస్తున్నాము. మాకు ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాను ఇంతవరకు చేయలేదు. ఉన్న జీతాలు కూడా ఓడగొట్టడం జరిగింది. ఏమైంది తమ్మి? అదన్ని ఫోటోలన్నీ పట్టుకొని వచ్చినాం. మాది కేస్లాపూర్ భీమిని మండల్ మంచిర్యాల డిస్టిక్. మా బాబాయ్ని ఎలక్షన్ల రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొట్టడం జరిగింది. కత్తులతో దాడులు చేశారు. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. చంపేయడం జరిగింది. రేవంత్ సార్ దగ్గర పోతారు కదా, సీఎం సార్ దగ్గరికి ఏం అడుగుతావు? నాకు ఎట్లయినా న్యాయం కావాలి. మా డాడీని అన్యాయంగా చంపేస్తారు. ఏడికెంచి వచ్చినావు తమ్మి? జనగాం నుంచి ఏం కష్టం వచ్చి తమ్మి నీకు? తెలంగాణ ఉద్యమ కళాకారులు ఆ కొలువులు ఇచ్చిండ్రు కదా తమ్మి ఉద్యమ కళాకారులకు? కొంతమందికే ఇచ్చిండ్రు, వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం అడుగుతావు? ఆడపిల్లలు ఉన్నారు. కేసీఆర్ పాలన ఉన్నాం కానీ ఒక్క రూపాయి కూడా తిన్నది లేదమ్మా. కేసీఆర్ సార్ నీకు 4 పిల్లలు ఉంటే ఏమిటికి ఇచ్చేది ఉండే? డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు మాకు, ఏం లేదు. పిల్లలకు చదివించుకునేకి మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఏమిటికి వచ్చినావు అక్క నువ్వు? అమీన్పూర్ లో ఫ్లాట్ కొన్నాము. 30 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు ప్రభుత్వం కట్టుకొని ఇవ్వట్లేదు. ఏమి ఎందుకు కట్టుకొని? నీ ఫ్లాట్ అని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు కొనుక్కున్నప్పుడు పట్ట చేయించుకోలేవా? మరి రిజిస్ట్రేషన్ ఉంది. గవర్నమెంట్ భూమి కట్టుకోవడానికి వీల్లేదని అంటుంది. అక్క ఏమిటికి వచ్చినావు అక్క? పెన్షన్ కి. ఇప్పుడు నీకు పెన్షన్ వస్తలేదా? నీ వయసు ఎంత? నా వయసు 75. 317 జీవో బాధితులు పంచాయతీ కార్యదర్శులమ్మా. మా రాజన్న జోన్ కామారెడ్డి జిల్లా భద్రాద్రి జోన్ లో పనిచేస్తున్నాం. ప్రజావాణిలు అడగలేవా అని అడిగినాము. ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చినాం కానీ మా పిటిషన్ లేదు కదా. ఎక్కడ మాది కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగూడెం జిల్లాకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో మేము నౌకరీ చేస్తా ఉన్నాము. ఏం కష్టం వచ్చింది అన్న? పాపం మ్యారేజ్ 4 సంవత్సరాల కింద రేషన్ కార్డులు దక్క, ఇల్లు దక్క, వాటిలో కిరాయిలు పడుతున్నాం అక్క. మా డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకోకపోతే రాలేదక్క. ఈమె 5 ఏళ్ళు అయింది రేషన్ కార్డు లేదక్క. దానికి దరఖాస్తు పెట్టింది. హోంగార్డ్ కుటుంబాలు 300 మంది ఉన్నారంట. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు చిన్న డ్యూటీలకు అటెండ్ చేయకపోతే తీసేశారు అందరు. అప్పటి నుండి తిరుగుతున్నాం. అసలు అయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, తెలంగాణ భవన్ల ధర్నాలు చేసినాం, అయినా పట్టించుకుంటలేరు. ఏడికెంచి వచ్చినావమ్మా? రామ్నగర్. హైదరాబాదేనా? ఏం అడగడానికి వచ్చిండ్రు? పెన్షన్ గురించి. ఇప్పుడు మీరు వికలాంగుల పింఛన్ వస్తలేదా మీకు? నేను ఆంధ్ర నుంచి. ఆంధ్రకేంచి వచ్చినావు నువ్వు తమ్మి? వనపర్తి. ఈ ఆంధ్ర ఆయనకి వనపర్తి ఆయనకి ఏడ దోస్తాన కుదిరింది? అమీర్పేటలో రూములు ఉంటారు.
ఇప్పుడు ఏం అడుగుదామని వచ్చిండ్రు? ఏం కష్టంకి వచ్చిండ్రు? కిరాణా షాప్ పెట్టుకుందామని సాయం చేయమని అట్లా. నువ్వు తామి నేను బండి ఇసుంటే బండి కావాలనా? ఉండేది కాదు పడేసేటోళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇన్ని సమస్యలు కనిపిస్తున్నాయి అంటే ఇంకెన్ని సమస్యలు ఉన్నాయో. నీకేం కష్టం వచ్చింది? నాకేం కష్టం రాలేదు, వీళ్ళ బాధలు ఏంటి చూద్దామని వచ్చాం.